ఈరోజు ఆరాధన వర్తమానం కోసం యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 30, పేజీ 91 కొత్త నిబంధనలో, రెగ్యులర్ బైబిల్లో 91వ పేజీ, యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 30 వరకు వచ్చిన చదువుకుందాము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుంచి ఎవడునూ వాటిని అపహరింపలేడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ మహోన్నతమైన నామానికి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సుంచి నమస్కరిస్తున్నాను. తండ్రి, నీ మహాప్రేమను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 2024వ సంవత్సరంలో తండ్రి దాదాపుగా 7 నెలల పాటు సురక్షితంగా క్షేమకరంగా కాపాడి మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ మేము నీతిమంతులమని కాదు, మేము పరిశుద్ధులం అయ్యామని కాదు, మేము మానక నీ సేవ చేస్తున్నామని కాదు, మాకు ఎన్నో యోగ్యతలు ఉన్నాయన్న విషయాన్ని బట్టి కాదు, అపరిమితమైన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ దయని బట్టి, నీ క్షమాపణను బట్టి, నీకున్న నూతనమైన ప్రతినిత్యం పుట్టే నూతనమైన వాత్సల్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ క్షమిస్తూ మన్నిస్తూ మరలా నీకు క్రీస్తు స్వరూపం మాలో ఏర్పడే వరకు విడిచిపెట్టక మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప ప్రేమను పొంది మేము తిరిగి నిన్ను ఆరాధించకుండా వెళ్ళిపోతున్నామంటే ఎంత విచారించదగ్గ విషయం ప్రభా. అలా కాకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా హృదయపూర్వకంగా మీరు చేస్తున్న మేలులు గ్రహించి నేను ఆరాధించి వెళ్ళటానికి వారందరినీ సమ్మేతపరచమని నీ పాదాలకు అప్పగిస్తున్నాను. దయగలిగిన తండ్రి, చెప్తున్నాను, నన్ను మరుగు చేస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యం మీది, మీరు మాట్లాడితే బాగుంటుంది ప్రభా. మా జ్ఞానాన్ని గుప్పిస్తే ప్రయోజనమే ఉంది. మీరు మాట్లాడితే నిజంగా అందరి హృదయాలు నిన్ను ఆరాధించడానికి నీ వైపు తిప్పబడతాయి. కాబట్టి అటు సహాయమని నా పక్షంగా అందించమని నీ పాదాలకు అప్పగించుకుంటున్నాను. అలాగే ప్రభా, కొద్దిగా అనారోగ్యంతో ఉన్నాను, దయచేసి నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ విధమైన ఇబ్బంది వాక్యము బోధించే వరకు రానివ్వకుండా మీరే సహాయం చేసి తండ్రి, వస్తున్న వాక్యం అంతరాయం లేకుండా నీ పిల్లలకు ధారణగా వెళ్ళటానికి, వారి హృదయాలు స్పందింపజేయడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాము. రావాల్సిన వాళ్ళు సకాలంలో రావడానికి నీ కృపదయ చేయండి. ఇదిగో ఇప్పుడు చెప్పిన నీ వాక్య భాగం దగ్గర మీరు ఎంత మంచివారో మరొకసారి చెప్పినందుకు నీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మీరే మా మధ్య నుండి నడిపించి మీ నామకు మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది మనవులను నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరేనండి, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్తూ మళ్ళీ దాని కింద, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుంచి ఎవడునూ వాటిని అపహరింపడు అని. సరే, ఈ వాక్య భాగం కనుక మనం జాగ్రత్త పరిశీలిస్తే 2 విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఫస్ట్ విషయం ఏంటనంటే, భక్తిహీనులకున్న భయంకరమైన పరిస్థితి, భక్తిహీనులకున్న భయంకరమైన పరిస్థితి, నీతిమంతులకుండే పరిపూర్ణమైన భద్రత. ఈ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయని మనకు అర్థమవుతాయి. అంటే మరొక మాటలు చెప్పాలంటే, మారు మనసు పొంది ప్రభువును వెంబడించి, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ప్రభువును వెంబడించే వ్యక్తులు వాళ్ళకుండే నిత్య సంతోషము, మార్పు చెందని వారికి ఉండే దుస్థితి. అంటే దేవుణ్ణి అంగీకరించని లోక సంబంధాలకున్న ఘోరమైన పరిస్థితి, అలాగే ఆయన మాటలు అంగీకరించిన వారికి ఉన్న భద్రతను, ఆ విషయాల గురించి ఈ వాక్యం మనకి చెప్తూ ఉంటుంది. ఏంటా భద్రత సంబంధమైన విషయం అని అంటే, అవి ఎన్నటికీ నశింపవు. ఇది ఆయన ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్. అంటే దీన్ని సెయింట్ ప్రిజర్వెన్స్ అని అంటారు కదా దీన్ని. అంటే నిజమైన విశ్వాసి యొక్క భద్రత అన్నమాట.
ఆ నిజమైన విశ్వాస భద్రత ఏంటంటే అవి ఎప్పటికీ నశించవు అన్నది. అంటే దేవుని చేత ఎన్నుకొనబడి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు ద్వారా తన ప్రభు వద్దకు వచ్చి తన పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందిన ఒక జెన్యూన్ బిలీవర్ ఆ మారు మనసు పొందిన నాటి నుంచి మరలా పరలోకం చేరే వరకు వారిని గురించిన భద్రతను గురించి ఈ వాక్యము చెప్తుంది. అలాంటి వారు ఇప్పుడు కూడాను ఆ దేవుని భద్రత నుంచి బయటికి రారు. ఆ భద్రంగా దేవుడే వాళ్ళ నుంచి క్షేమంగా వాళ్ళని తన రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం అయ్యే వరకు నేను చాలాసార్లు చెప్తా, జెన్యూన్ బిలీవర్ నిజమైనటువంటి విశ్వాసి. అంటే చర్చికి వచ్చినంత మాత్రం అందరూ నిజమైన విశ్వాసులం కాము. ఎందుకంటే కాలక్షేపానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఏదో అవసరం ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు వాక్యం వింటే తద్వారా మనకేమైనా ఇన్సూరెన్స్ దొరుకుతుందని వచ్చేవాళ్ళు కొంతమంది. తర్వాత కొంతమంది ఏంటంటే నమ్మనట్లుగా ఉండేవాళ్ళు కొంతమంది నిజంగా నమ్మిన వాళ్ళు ఉంటారు. ఇది చెప్పేది వాళ్ళ గురించి. జెన్యూన్ బిలీవర్ అంటే నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసి. వారికి మాత్రమే ఈ అష్యూరెన్స్ ఉంది. మిగిలిన 3 కేటగిరీలు కానీ ఏ కేటగిరీకి కానీ ఈ యొక్క అష్యూరెన్స్ అంటే ఇక్కడ చెప్పబడిన భద్రత అనేది లేదు. అదేంటది అనుకుంటే ఇప్పుడే చెప్పుకున్నాము, నా చేతి నుండి ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఇది ఈ మాట రియల్ జెన్యూన్ విశ్వాసికి అంటే నిజమైనటువంటి విశ్వాసికి మాత్రమే ఈ భద్రత, మిగిలిన వాళ్ళకి లేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడంటే నా గొర్రెలు అని అన్నాడు. నా గొర్రెలు అని అన్నప్పుడు ఫస్ట్ నా అని దేవుడు ఎందుకు చెప్పాడు అన్నది మనం ఒక విషయం గమనిస్తే జస్ట్ ఒక 2 నిమిషాలు బైబిల్ స్టడీ లాగా దీన్ని చూద్దాం. 2 నిమిషాలే. నా గొర్రెలు అని అన్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే నా అని అన్నప్పుడు ఒక గొర్రె వేరే దొడ్డి నుంచి వచ్చినా లేదా ఎక్కడి నుంచి వచ్చినా కొనుక్కొని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా వాటిని మేపే కాపరి ఉంటాడు ఒక అతను. ఆ కాపరిని రిసీవ్ చేసుకోవాలి, అవి తీసుకోవాలి, స్వీకరించాలి. ఇతను నా కాపరి అని అవి అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అలా అంగీకరించిన ఏం చేయాలంటే ఆయన మాటకు యాక్టివేట్ అవ్వాలంటే ప్రతిస్పందించాలి. ఆయన పిలుస్తుంటే ఎట్లా పిలుస్తున్నాడు, ఏం పిలుస్తున్నాడు, అప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వింటూ ఆయన మాటకు స్పందించడం అనేది నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే ఆయన చెప్పిన దానికి లోబడి ఆయన వెంటబడి వెళ్ళాలి. ఈ 3 చేసి ఏ గొర్రెలు అయితే చేస్తాయో ఆ గొర్రెలను ఏమంటారంటే నా గొర్రెలు అని అంటారు. ఒక కాపరి ఏం చెప్తాడంటే నా గొర్రెలు అని చెప్తాడు. మా ఊర్లో గొర్రెలు మేకలు మేపేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గొర్రెలు మేపేటప్పుడు మేము చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఆ కాపరి వెళ్ళనప్పుడు ఏం చేస్తాడంటే పక్కన వాళ్ళకి చెప్తాడు. పక్కన వాళ్ళు వీళ్ళ గొర్రెలు కూడా తీసుకొని మేపుతాకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ వంతిన దగ్గర అతను ఉంటాడు. నుంచొని తనకిష్టం వచ్చినట్టు ఎట్లా పిలుస్తాడు గొర్రెలను అట్లా పిలుస్తాడు. ఏదో తనకు వచ్చిన ఆ భాషలో అట్లా పిలుస్తాడు. వెంటనే వెళ్ళే మంద నుంచి చక్కమని చీలిపోయి చాలా గొర్రెలకి వైపు వచ్చేస్తాయి కొన్ని గొర్రెలు. అంటే ఏం గుర్తుపడుతున్నాయి అంటే ఇతను మా యజమానుడు, ఇది మా యజమానుని స్వరము, నేను దానికి లోపడాలి కాబట్టి ఆయన వెంబడించాలనే ఒక స్ఫురణ అనేది వాటి అంతరంగంలో ఉందన్నమాట. కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే వెంటనే ఎప్పుడైతే ఆ స్వరం ఎక్కడ దాకా వచ్చిన ఇలా మొహం పైకి లేపుతూ వస్తాయి. పైకి లేపి చూసి ఆయన చూడగానే బ్యా అని అరుచుకుంటే మన పక్క వచ్చేసి అతను వెళ్ళిపోతుంటే అతను వెనకాల పడి ఇంటికి వెళ్ళిపోతాయి. సో నా గొర్రెలు అనే ఉద్దేశం ఏంటంటే ఇదే. నా గొర్రెలు అంటే ఏంటి? ఫస్ట్ అంగీకరించటము, ఆయన స్వరం వినటము, ఆయనను వెంబడించడం. ఈ 3 పనులు చేసిన గొర్రెల్ని ఆ కాపరి యొక్క గొర్రెలు అంటారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా గొర్రెలు అని అన్నాడు. నా గొర్రెలు అని అంటే సేమ్ అలా చేసే విశ్వాసే. ఎవరిని? ప్రభువుని తన కాపరిగా తన రక్షకుడిగా అంగీకరించినవాడు. తర్వాత ఆయన స్వరం మాత్రమే వినేవాడు. తర్వాత ఆయనను వెంబడించడానికి మాత్రమే ఇష్టపడేవాడు. ఈ 3 చేసినవాడు దేవుని యొక్క గొర్రెలు అవుతారనమాట. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అన్నాడు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని అన్నప్పుడు ఇక్కడ నన్ను వెంబడిస్తాయి అని అన్నప్పుడు మీకు అర్థం ఏంటంటే పిలిచింది ఎవరైతే కాపరు ఉన్నాడో ఆ కాపరు మీద నమ్మకం ఉంచుతాయి. అంతేకాదు ఆ కాపరుతో వెళ్తే మనకి ఏ అపాయం రాదు, భద్రత ఉంటుందని నమ్ముతాయి. ఆయన మాటకు లోబడతాయి. సో ఈ కూడా ఉంటాయి ఆ లక్షణాల్లో. లోబడటము, నెక్స్ట్ ఆయన మీద నమ్మకం ఉంచడము, ఇంతకు చెప్పుకున్నట్లుగా వెంబడించడము, ముందు ఆయన అంగీకరించడము,
తర్వాత స్వరం వింటము, వెంబడించటము, తర్వాత ఆయనకు లోబడటము, ఆయనపై నమ్మకం ఉంచి ఆయన వెనకబడి వెళ్ళటం. ఇది గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం. సో ఇక్కడే కాపరి ఎవరు అన్నది అవి గుర్తుపడతాయి అన్నమాట. అట్లాగే నా గొర్రెలు అని అంటే ఎవరు ప్రభువుని అంగీకరించారు, ప్రభు స్వరం వింటానికి ఇష్టపడతారు, ఆయన మీద నమ్మకం ఉంచుతారు, ఆయన వెంబడించడానికి ఇష్టపడతారు, వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి విశ్వాసులు. వాళ్ళని ప్రభు ఏమంటున్నాడు, నా గొర్రెలు. వాళ్ళకి ఉందంట ఒక ఎష్యూరెన్స్. అంటే చాలాసార్లు విశ్వాస జీవితంలో అనేక రకమైన భద్రతా సంబంధమైన అనేక ఆందోళనలు చెలరేగుతూ ఉంటాయి. ఏమంటారంటే ఎంత విశ్వాసంలో వెళ్ళినా సరే, ఎంత బలంగా దేవుడి కోసం ఉన్నా సరే, ఒక్కోసారి నేను దేవుడి రాజ్యానికి వెళ్ళగలనా, లేకపోతే దేవుడి రాజ్యంలో ఉండగలనా అని అనుకుంటాం. మా చార్లెస్ వాళ్ళ అమ్మగారు జెన్యూన్ బిలీవర్, ఆవిడ, అంత డౌట్ లేదు. ఆవిడ పెద్ద ఒకసారి వచ్చి చార్లెస్ నన్ను, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే అంతే, బాబు నేను చచ్చిపోతే దేవుడి రాజ్యంలోకి వెళ్తానంటావా అని. ఏంటనంటే ఆమెకు ఒకటే మాట, ప్రభు దేవుడు నాతో మాట్లాడలేదు ఎప్పుడు అని. అదేంటమ్మా ప్రభు మాట్లాడేది వాక్యంతో, మీతో వాక్యంతో మాట్లాడారా మీకు వచ్చిన ఇబ్బందుల దగ్గర ఎప్పుడన్నా అన్నాను. ఇప్పుడు మాట్లాడాను, నేను అడిగిన ప్రతిసారి వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు, మరి వాళ్ళు మాట్లాడుతున్నాను కదా మీకు ఎందుకు అంత అనుమానం వచ్చిందని అన్నాను నేను. అంటే జెన్యూన్గా బిలీవర్కి ఉండే ఆ అపనమ్మకం ఏంటంటే, అపనమ్మకం ఏం కాదు, తను అడుగుతుంటే వెంటనే స్పందన రాలేదు అని అన్నప్పుడు తనకు ఆందోళన వస్తుంది హృదయంలోకి. అలా ఆందోళన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం భయపడతాం, దేవుడి దగ్గరికి వెళ్తామా, దేవుడి రాజ్యం ఉంటామా ఉండమా అని. అక్కడే దేవుడు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు, నా చేతి నుండి వాటిని ఎవ్వరు అపహరింపడు అన్నాడు. ఎవరు కూడా నా చేతుల నుంచి మిమ్మల్ని తీసేయలేరు, ఇది మీకు నేను ఇచ్చే ఎష్యూరెన్స్ అన్నాడు. కానీ ఎవరికి ఇది? ఫర్ ఏ జెన్యూన్ బిలీవర్, నిజమైనటువంటి వాస్తవమైనటువంటి విశ్వాసికి మాత్రమే. అయితే ఇక్కడే జేసీ రైలు గారు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా ఏమి చెప్పాడు, ఏ విషయాల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు ఈ వాక్య భాగం నుంచి అన్నది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే జేసీ రైలు గారు చెప్పిన కొన్ని మాటలు మీ మధ్య నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, ఒక నిజమైన విశ్వాసి ఎవరైతే యేసుక్రీస్తు వారి జనన, మరణ, పునరుద్ధానాలు, ఆయన మన కోసం చిందించిన పవిత్ర రక్తాన్ని, వాటన్నిటికీ విలువనిచ్చి వాటిని అంగీకరించి తన హృదయాన్ని మార్చుకొని ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడతాడు, వాడు ఏ జెన్యూన్ బిలీవర్, నిజమైనటువంటి విశ్వాసి అని చెప్పాడు. వాడు ప్రభువు చేత భద్రపరచబడతాడు అని అన్నాడు. ఎలాగంటే కారణం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా క్రీస్తులోనే ఉంటాడు అని చెప్పాడు. క్రీస్తులోనే ఉంటాడు. తర్వాత ఆయన పిల్లలుగా ఉంటాడు. ఎందుకనంటే వీరు ప్రభు కృపను పొంది ఆత్మచేత ముద్రించబడ్డారంట. వాళ్ళు పరిశుద్ధాత్మ చేతులు దేవుడి పిల్లలని ముద్రించబడ్డారంట. కాబట్టి వారిని ఎవ్వరూ ఆయన చేతుల నుంచి అపహరించలేడు అని చెప్పాడు. ఎందుకు అనంటే వీరు క్షమించబడిన వారు కాబట్టి వీరి క్షమాపణ ఎప్పుడు వీరి దగ్గర నుంచి తీసేయబడదు అని అన్నాడు. వీరు క్షమించబడిన వారు దేవుడి చేత, కాబట్టి ఆ క్షమాపణ ఎప్పుడు తీసివేయబడదని చెప్పాడు. అంతేకాదు వీరు క్రీస్తులో చేరిన వారు కాబట్టి ఎవ్వరు కూడా ఆయన నుంచి వీళ్ళని వేరు చెయ్యలేరు అని చెప్పాడు ఆ జేసీ రైలు అన్న భక్తుడు. అంటే ఎవరైనా క్రీస్తునందున్నవారు శాశ్వతమైన ఆయన కృపను పొంది శాశ్వత కాలం ఆయనతో ఉండడానికి నియమించబడ్డారు కాబట్టి వారు ఎప్పుడు భద్రంగా ఆయనలో ఉంటారు అనుకో ఫైనలైజ్ చేసి ఒక మాట చెప్పడం జరిగింది. అయితే తిరిగి జన్మించిన వ్యక్తికి ఆఖరి నిమిషం వరకు కూడా తన జీవితంలో ఎప్పుడు ప్రెషర్ ఉంటా ఉంటుంది. ఏం ప్రెషర్ అంటే శరీరం నుంచి గొప్ప శోధన అతనికి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎంత జెన్యూన్ బిలీవర్ అయినా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎవడైనా ఒక ఏంటంటే శోధన అనేది శరీరం నుంచి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అందుకని ఆయనే అన్నాడు ఒక మాట ఏంటంటే జేసీ రైలు గారు, ఒక వ్యక్తి విశ్వాసం అయినంత మాత్రాన పాపం చేయడు, పాపంలో పడడు అని నేను చెప్పట్లేదు అని అన్నాడు. పాపం చేయడు, పాపంలో పడడు అని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. కారణం ఏంటంటే మనం ఎప్పుడు శరీరంలోనే ఉన్నాం కాబట్టి వద్దన్న ఒక స్వభావం మనలో అట్లా ఉండిపోయింది. ఏంటది? పాప స్వభావం. ఆ శరీర బలహీనతను బట్టి ఎప్పుడైనా ఒకసారి విచారకరమైనటువంటి, అవమానకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, నిజమైన భక్తికి విరోధమైనటువంటి ప్రవర్తనను మనం ప్రవర్తించి చూపిస్తామంట. ఎవడో జెన్యూన్ బిలీవర్ అయినా, మంచిగా ఉన్నవాడైనా ఏదో టైంలో ఒక చిన్న విషయం దగ్గర తప్పిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు.
ఎలా తప్పిపోయే ప్రమాదం ఉంది అని అంటే చెప్తున్నాడు. నోవాహు దేవుని సువార్త ప్రకటించి దేవుని గురించి చెప్పి ఓడలో తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడు ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పతాగి తనే తప్పు చేశాడు కదా, దేవుడికి వ్యతిరేకంగా మళ్ళీ తప్పతాగి తప్పు చేశాడు. అలాగే అబ్రహాము దేవుని గురించి తెలిసినవాడై ఉండి దేవుని రక్షణ గురించి గొప్పగా అర్థం చేసుకున్నవాడైనా తెలిసి తన భార్య విషయంలో అబద్ధం ఆడి తప్పు చేశాడు. అలాగే లోతు నీతిమంతుడైనప్పటికీ వెళ్ళి అనీతిమంతుల మధ్యన గుడారం వేసుకొని అక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు. యాకోబు తన తండ్రిని మోసగించడానికి ఇష్టపడ్డాడు. అలాగే మోషే అనాలోచితంగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని హృదయాన్ని గాయపరిచినట్టుగా మారాడు. అలాగే సంసోన్ లాగా భయంకరమైన వ్యభిచారంలో పడి దేవుని అవమానపరిచిన వాళ్ళగా మారుతాం. అలాగే సొలొమోన్ లాగా భార్యల మాటలు విని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినట్లు. నెక్స్ట్ యెహోషాపాతు లాగా ఆహాబుతో సంబంధం పెట్టుకున్నట్టు, అంటే లోకంతో సంబంధం పెట్టుకున్నట్లు. తర్వాత హిజ్కియా లాగా దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి శత్రువులకి మనకున్నటువంటి సమస్త వివరాలు అందించినట్లుగా. అట్లా పేతురులాగా 3 సార్లు ప్రమాణం చేసి ఆయన తెలియదని బొంకినట్లుగా. వీళ్ళందరూ విశ్వాసుల జాబితాలో ఉన్నవాళ్లే, గొప్ప విశ్వాసులే, కానీ ఎక్కడో చాట పడతారు అనంటానికి ప్రూఫ్గా ఇవి దేవుడు మనకి ఉంచాడు. అంటే ఒక విశ్వాసి ఎన్ని మార్గాల్లో ఎన్ని విధాలుగా పడిపోతాడో తెలిపే విషయాలు ఇవన్నమాట. కాబట్టి శరీరంలో ఉన్నాము కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి పడిపోతే కానీ అక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ప్రిజర్వెన్స్ ఉంటుంది, తిరిగి నిన్ను క్షమించి తన దగ్గరికి ఆయన తీసుకుంటాడు అన్నొక మాటను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అంతిమంగా ఒకసారి పడవచ్చు వాళ్ళు, అంతిమంగా పడినప్పుడు కూడా అంతిమంగా వారు మాత్రం దేవుడి సన్నిధిలోనే ఉంటారు, దేవుడి రాజ్యంలోనే ఉంటారు. ఇది ఆయన ఇచ్చేటువంటి ఒక ఇన్సూరెన్స్ అనమాట. అంటే తిరిగి హెచ్చరిక పొందుతారు, తిరిగి మార్చబడతారు, తిరిగి పశ్చాత్తాపంతో తమ పరిస్థితిని దేవుడి దగ్గర ఒప్పుకొని వాళ్ళు దేవుడి చేత సరిచేయబడతారు. సో వాళ్ళ గురించి ఇచ్చిన దేవుడు అభయం ఎప్పటికి కూడా తప్పిపోదు. వాళ్ళు అలాగే దేవుళ్ళో స్థిరంగా అంతం వరకు ఉంటారు. వారికి ఉన్న బలహీనతను బట్టి కాదు, దేవుడికి ఉన్న అపరిమితమైన ప్రేమను బట్టి కృపను బట్టి వారిని క్షమించి తిరిగి అవకాశం ఇస్తాడు. నిజంగా దేవుడు కనుక జెన్యూన్గా తన నీతి ప్రకారం తీర్పు తీరిస్తే ఈ భూలోకంలో ఎవ్వరూ మిగలం. మిగిలే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప ఎవ్వరూ మిగలరు మనిషిగా పుట్టిన వాళ్ళు. కానీ ఎందుకు ఆయన రాజ్యం ఇంతమంది వెళ్తున్నామంటే ఇదిగో ఆయన చెప్పినటువంటి ఈ మాట, నా చేతి నుంచి వాటిని ఎవ్వరూ అపహరించరు అని. ఇలాంటి టైంలోనే ప్రభు మన కోసం ఏం చేస్తాడో బైబిల్లో ఒక మాట ఉంది, మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూద్దాం ఒకసారి. సేమ్ అదే మాట లోక సువార్త 15 అధ్యాయంలో కూడా ఉంటుంది, 3 నుంచి 7 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12 నుండి 14 వరకు నేను చదివి వినిపిస్తాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెల గూర్చి సంతోషించుట కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అని. అంటే ఇక్కడే చెప్తున్నాడు, మిమ్మల్ని ఎంత గొప్పగా నేను కాపాడతాను, మీరు ఎంతగా మీరు నా హృదయంలో ఉన్నారు అంటే మీ గురించి నా ఎష్యూరెన్స్, నేను ఏదైతే మీకు ఇచ్చిన భద్రత అది ఎంత గొప్పది మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఎట్లాగంట, ఒక గొర్రె తప్పిపోయినా సరే దాన్ని వెతుక్కుని వెళ్ళి తీసుకొని వస్తారంట. ఇదే విషయం లోక సువార్త చెప్పినప్పుడు అంటాడు, దాన్ని భుజముల మీద ఎత్తుకొని తిరిగి తీసుకొస్తానంటాడు. లోక సువార్త తర్వాత చదువుకోండి, 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల దగ్గర ఉంటుంది. అది గొర్రె తప్పిపోయి దొరికితే దాన్ని భుజముల మీద ఎత్తి తీసుకొచ్చి తన స్నేహితులు అందరిని పిలిచంట, ఇదిగో నా గొర్రె తప్పిపోయి తిరిగి దొరికింది అని చెప్పి వాళ్ళకి విందు చేస్తారంటాను. అంటే మీ విషయంలో ఆయన మీరు తప్పిపోకుండా ఉండాలని ఎంత కేర్ తీసుకుంటున్నాడు, ఒకళ్ళు తప్పిపోతే మిమ్మల్ని తిరిగి భద్రపరచుకుంటాక ఆయన ఎంత శ్రమ పడుతున్నాడు అన్న ఆ విషయం తెలిసింటే మన పక్షంగా, అంటే జెన్యూన్ బిలీవర్ పక్షంగా ఆయనకున్నటువంటి ఆ హృదయం ఎంత గొప్పదో మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఒకళ్ళు జెన్యూన్ బిలీవర్ అయిన వాడు ఏం చేస్తాడంటే పడిపోయిన తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, అత్యంత ముఖ్య విషయం, మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవాడైతే
అతనికి గురించి ఈ విషయము వర్తించదు, అతనికి ఈ విషయం వర్తించదు. హృదయపూర్వకంగా పాపం చేసేవాడికి ఈ విషయం వర్తించదు. ఏది? దేవుడిచ్చేటువంటి రక్షణ ఎష్యూరెన్స్ అనేది అతనికి వర్తించదు. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తారో. అంతేకాదు, ఒక వ్యక్తి స్వతంత్రంగా పాపంలో ఉండటానికి ఇష్టపడితే అతను ప్రోత్సహించడానికి మాత్రం ఈ మాట నేను చెప్పట్లేదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్లా, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నువ్వు చేసుకుంటాను వెళ్ళు, ఆయన క్షమిస్తాడు, తీసుకొస్తాడని నేను ఎప్పుడు చెప్పను. అది అసలు వాక్యానికి ఒక రకంగా చెప్పండి విరుద్ధం అది. ఎందుకనంటే ఇంకో మాట కూడా, అంటే అలా కనుక నేను చెప్తే పాపాన్ని ప్రోత్సహించినట్టే అవుద్ది. ఒక మాట చెప్తా, ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే అందరూ ఒక గొర్రె ఒక పందిని గురించి ఒక ఉదాహరణ చెప్తారు. అవి వెళ్తున్నాయి అంట, వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ లాంటిది, చిన్న బోధి లాంటిది ఏదో అడ్డం వచ్చింది. దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తుంది గొర్రె, దూకింది. కానీ దూకే దగ్గర ఏమైందంటే అది పొడవ ఎక్కువయ్యేటప్పుడు జారి చివరిలో పడిపోయింది, బురదలో పడిపోతే అది దిగబడిపోయి అక్కడ కూర్చోదు. అది ఏం చేస్తుంది? బేర్ అరుస్తుంది. అంటే తిరిగి ఎవడొకరు వచ్చి తీసేవరకు అది అరుస్తూనే ఉంటుంది. అరిచినప్పుడు ఎవడొకరు వచ్చి తిరిగి దాన్ని బయటికి లాగితే అప్పుడు బయటకు వచ్చేస్తుంది, కానీ అందులో ఉంటాకి ఇష్టపడదు. కానీ అట్ ది సేమ్ టైం ఒక పందిని తీసుకోండి, అట్లాగే మురుక్కుంట దగ్గర తీసుకెళ్ళడానికి అది దూకదు, పరిగెత్తుకెళ్ళి దాంట్లో పడుకుంటుంది. నువ్వు లాగుదావన్న పైకి రాదు. అంటే కావాలని పాపం చేసి పాపంలో ఉండేవాడికి ఎప్పటికీ ఏ అష్యూరెన్స్ ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎప్పుడన్నా జెన్యూన్గా అనుకోకుండా ఒక చిన్న తప్పు జరిగి బయటికి రావటానికి కనుక నువ్వు శ్రమించి దుఃఖపడుతున్నప్పుడు మాత్రమే ప్రభు యొక్క ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుంది అని చెప్తున్నారు. దీని విషయమే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతుంది. ఎందుకంటే నేను పల్లెటూరులో కదా ఉండేది. ఒక విషయం చెప్తాను. పొలాల్లోనే పోత మిషన్ అని ఒకటి పెడతారు. పోత మిషన్ అంటే ఒడ్లు నూరు చేసిన తర్వాత పోత పోయిట ఒక మిషన్ పెడతాడు. మిషన్ని యజమానుడు ఆన్ చేస్తాడు, అది ఆడతానే ఉంటుంది. కానీ ఒడ్లు ఎప్పుడు జల్లించబడి వేరు చేయబడతాయి, అందులోంచి ఆ తుక్కంతా ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది అని అంటే ఎవరన్నా మళ్ళీ దాన్ని ఎత్తి దాంట్లో పోసినప్పుడే. అట్లాగే ప్రభువు నీ కోసం కార్యం చేయడానికి ఎప్పుడు సిద్ధమే, కానీ జెన్యూన్గా నీవు వచ్చి ఆయనతో సహకరించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. నువ్వు నీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఉండి ప్రభు నన్ను శుభ్రపరిచేయాలి, ప్రభు ఐశ్వర్యం ఇచ్చి నేను పాపం నుంచి బయటకు వచ్చేస్తాను, పాపంలోనే తిరుగుతానంటే అది చల్లదు. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఆ ఎష్యూరెన్స్ ప్రభు ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? అందుకే అంటున్నాను నేను ఫస్ట్ నుంచి, జెన్యూన్ బిలీవర్, నిజమైన విశ్వాసి, ప్రభు చేతిలో ఉంటాకి, ఆయన మాట వింటాకి, ఆయన లోబడతాకి, ఆయన వెంబడటానికి ఇష్టపడ్డాడు. ఇంకోటి కోత మిషన్లో ఒకటి వస్తాయి. కోత మిషన్లు వచ్చినప్పుడు 2 రకాలు దొరుకుతాయి. వరి ఇట్లా నిలబడి ఉంటుంది, నిలబడి ఉంటే చక్క అది చేయాల్సిన పని చేస్తుంది. కానీ కొన్ని చేలు వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోతాయి ఇట్లా చాపలాగా. ఎట్టి పరిస్థితిలోనూ అది కొయ్యటానికి వీలు కుదరదు, ఎందుకంటే దాని బ్లేడ్లు కొయ్సే వరకు వెళ్ళాం. మళ్ళీ ఏం చేయాలి? ఎవరో ఒక వ్యక్తి వచ్చి వాటన్నిటిని లేపి నిలబెట్టి కట్టలు కడతారు, పైన హెడ్లన్నీ కట్టలు కడితే అప్పుడు ఆ మిషన్ మళ్ళీ వదిలితే అది కోసుకుంటూ వెళ్తుంది. అంటే దీని విషయంలో మనకేం అర్థమవుతుందంటే ప్రభు తన పక్షంగా తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుతో సహకరించేటువంటి మనసు రెండో పక్క నుంచి కూడా మనకు ఉండాలి. ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్లు చేసే విధేయత చూపేటువంటి ఆ ఉద్దేశం మనకు ఉంటేనే అప్పుడు నువ్వు జెన్యూన్ బిలీవర్గా మార్చబడి ప్రభు చేతిలో భద్రంగా ఉంటావు. అంతేగాని నేను ప్రభు దగ్గరికి వస్తాను, ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు, ఎంతకాలం క్షమించాలంటే 70 సంవత్సరాలు మారు అని అన్నాడని నేను 70 సంవత్సరాల దాకా పాపం చేస్తానంటే కుదరదు. అసలు నువ్వు ఎప్పుడు దేవుడు దూరస్తుడికి ఎన్నటికీ కూడా క్షమించబడవు కూడా. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పే జెన్యూన్ ఎవరికి ఎష్యూరెన్స్ అనేది ఓన్లీ జెన్యూన్ బిలీవర్స్కి మాత్రమే. అర్థమవుతుంది కదండి? ఇది కరెక్ట్గా అంగీకరించి ప్రభుని వెంబడించి ప్రభు స్వరం విని ఆయనతో నడుస్తానని ఇష్టపడిన వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇప్పుడు వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇస్తూ ఏం చెప్తున్నాడంటే అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇంత గొర్రెలాగా పండగానే ఉండడం, తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి తను ఒప్పుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ చేత మళ్ళీ తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళి ఒప్పుకొని ప్రభు దగ్గర సరి చేసుకొని మళ్ళీ ఎప్పుడు వాటి జోలికి వెళ్ళడం. అలాంటి జెన్యూన్ విశ్వాసకి మాత్రం ఎవరు నా చేతి నుంచి వాళ్ళని అపహరించడు అని ఒక గొప్ప ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ ఎష్యూరెన్స్ అనేది ఎన్ని రకాలుగా కలుగుతుంది అన్నది క్లుప్తంగా మీకు కొద్ది విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ది అంటే దేవుడిచ్చేటువంటి ఆ హామీ, నా చేతుల నుంచి ఎవ్వరు వాటిని అపహింపరు అని చెప్పినటువంటి హామీ ఏ విషయాలను బట్టి జరుగుతుంది అన్నది తెలుసుకుంటే మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. హృదయపూర్వకంగా ఈ రోజున మనం ఆయన్ని ఆరాధించే వెళ్ళడం గురించి. ఓకే, చూడండి. ఫస్ట్ది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. 31వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతాను. పేజీ నెంబర్ 654. 654.
స్టార్ట్ చేస్తున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనేను. ఏమన్నాడంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది ఫస్ట్ ఎష్యూరెన్స్. ఆయన దేనిని బట్టి మనల్ని విడిచిపెట్టడు అని అంటే, మనం ఏదో పరిశుద్ధం అయిపోయాము, ఆయన అంగీకరించాము, ఆయన వెంబడించి వెళ్ళిపోతున్నాము, ఓకే మనం గొప్పలం అయిపోయామని కాదంట. ఆయనకున్న ప్రణాళిక ఆయనకుంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఫస్ట్ శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుతున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. అంటే నువ్వు తప్పించుకునే ప్రతిదీ నా కృపను బట్టే అని చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించడంలో వెనకబడచ్చు, కానీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి ఒప్పుకొని నా తండ్రి అని నువ్వంటే నిన్ను విడిచిపెడతా, కానీ ఎప్పుడు ఇష్టపడడం. నువ్వు ప్రేమించడం మానేసిన సరే ఆయన మాత్రం నిన్ను ప్రేమించడం మానడం. నువ్వు ప్రార్థనలకు వచ్చి ఆయన అడగకపోయినా నీ అవసరతలు నీకు సహాయం చేసిన సందర్భాలు కొన్ని కోట్లు కొన్ని విషయాల దగ్గర మనం ప్రభువుకి చెప్పకుండా వెళ్ళిపోతాం. మంచి కలిసి వచ్చే విషయం అయితే అసలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఇది వచ్చిందని థ్యాంక్స్ కూడా చెప్పండి పరుగు ముందు వెళ్ళిపోతాం. కానీ అట్లాంటి చోట కూడా అది నీకు పోకుండా ఉండటానికి తిరిగి తన ప్రేమను బట్టి నీకు ఆ అవకాశం ప్రభు ఇస్తాడు. అంటే దేవుడి మీద మన ప్రేమ ఎంత అస్థిరంగా ఉన్నప్పుడు కూడా ఆయన మాత్రం స్థిరమైన ప్రేమతో, అది కూడా ఎలాంటి ప్రేమ అంట, శాశ్వతమైన ప్రేమతో నీ పక్షంగా ఆ ప్రేమను చూపిస్తుంటాడంట. అందుకే అన్నాడు, తల్లి అయినా మర్చిపోద్దాం కానీ నేను నిన్ను మరువను. కారణం ఏంటంటే నేను నిన్ను మామూలుగా ప్రేమించట్లేదు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు. ఒక రాజైనా తన రాజ్యంలో ఉన్న ప్రజల గురించో తన రాజ్యం గురించి ఏదైనా మర్చిపోవచ్చు, కానీ ఈ సర్వసృష్టికి రాజైన మన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు మర్చిపోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి నువ్వు దేవునిలో ప్రిజర్వ్ చేయబడతావు. తిరిగి ఆయన చేతులోంచి నిన్ను ఎవ్వరు అపహరించకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి శాశ్వతమైన ఆయన ప్రేమ. నిజంగా ఒక్కసారి మనల్ని పరీక్ష చేసుకుందాము. ఈ స్థితిలో ఉన్న మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళటానికి అర్హత ఉందా మనకి? ఈ స్థితిలో ఉన్నామా? నిలబడి నేనైనా కూర్చున్న మీరైనా ఈ స్థితిలో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నాము, ఎన్ని మాటలు ఆయన వింటున్నాము, ఎన్నిసార్లు ఆయన మాటకు విని లోబడి ఆయన చెప్పినట్లుగా బ్రతుకుతున్నాము చూస్తే చాలా తక్కువ, వెరీ ఫ్యూ మూమెంట్స్ అన్నమాట. అంటే ఒక 100 చెప్తే ఒక 5 6 చేస్తాం, అంతకుమించి చేయి. 95 విషయాల్లో లేకపోతే కొన్నిసార్లు 99 విషయాలు ఫెయిల్ అయిపోతాం. కానీ ఎట్లా నిలబడుతున్నాము, ఎలా ఉన్నాము, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎలా మనం మళ్ళీ చర్చికి తీసుకురాబడుతున్నాము, ఎలా వాక్యం వినేలాగా చేయబడుతున్నాము, ఎలా పశ్చాత్తాపడేలా చేయగలుగుతున్నాము, ఎన్ని అంటే వీటన్నిటి కారణం అంటే ఆయన శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టే నువ్వు ఆయనలో భద్రంగా ఉన్నావు. రేపు పొద్దున ఆయనతో యుగయుగాలు ఉంటాకి భద్రపరచబడ్డావు. ఈ విషయం తెలుసుకొని హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధన చేద్దాం. రెండో విషయం చూస్తే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం దగ్గరికి రండి. సేమ్ పక్కనే కదా, 657 పేజీ. ఇది రెండో ఇన్సూరెన్స్. ఏంటంటే అది, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను అన్నాడు. రెండోది ఏంటంటే నిత్యమైనటువంటి ఒక నిబంధన చేశారంట. ఆయన కుమారుడి ద్వారా ఒక నిబంధన చేశారంట. ఎవరు నా కుమారుడి ద్వారా వస్తారో, నిజంగా జెన్యూన్గా వస్తారో, వాడు ఎవరికి తప్పుపడక ఛాన్స్ లేదు అని. అంటే నువ్వు భద్రపరచబడ్డావు, ప్రభులో ఉన్నావు, శాశ్వతంగా ఆయన దగ్గర ఉండగలుగుతావు. భయం వచ్చినా మీరేం భయపడద్దు. కారణం ఏంటంటే ఆయన ఇన్సూరెన్స్ ఆయన ఇస్తున్నాడు. కారణం అంటే ఫస్ట్ ఆయనది ప్రేమ అయితే, రెండోది ఏంటంటే ఆయన చేసిన నిబంధన అంట. ఆయన చేసిన నిబంధన ఎంత గొప్ప నిబంధన చేశాడంటే మనతో, ఆయన కుమారుడి ద్వారా ఆయన కుమారుని పంపించి నీ ప్లేస్లో ఆయన అప్పగించి ఆయన రక్తాన్ని నీ పాపానికి పరిహారంగా వెలగా తీసుకొని ఒక నిత్యమైన శాశ్వతమైన నిబంధన చేశాడు. ఏంటంటే ఆయన కుమారుడు రక్తం ద్వారా వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా తప్పిపోవటానికి వీలు లేదు. వాళ్ళందరూ కూడా జెన్యూన్గా నా పిల్లలు అని దేవుడు చెప్పుకునేటువంటి ఒక గొప్ప నిబంధన చేశారండి. దాన్ని ఎవరైనా శాశ్వతమైన ఒక నిబంధనే, అది ప్రభు ద్వారా చేసింది నిత్యమైన నిబంధన అంట. ఆ నిబంధనను బట్టే
ఒక విశ్వాసి యొక్క సెక్యూరిటీ ఆయనలో ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆయనే కనుక తన కుమారుడి ద్వారా ఆ నిబంధన నెరవేర్చి ఉండకపోతే ఏమైపోయాము? అసలు దేవుడి ముందు నిలబట్టాకే అర్హత లేదు, ఆయన మాట ఎత్తాకే అర్హత లేదు. ఎలా వెళ్ళగలం ఆయన దగ్గరికి అనంటే ఇదిగో ఆయన చేసిన నిత్యమైన నిబంధన. ఆ నిబంధనలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్, ఆయన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఏం చెప్తున్నాడంటే ఆయన, ఈ నిబంధన బట్టి వీరిని నేను రాణిస్తాను, బలహీనతలన్నీ ఉండని, ఎందుకని నా కుమారుని రక్తం వారిని కడిగింది అని చెప్పేసి దానిని బట్టి ఆయన ఆ నిబంధన బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మూడోది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ విషయం చదువుతాం. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని. అంటే దేవుడితో ఐక్యపడాలి అన్న ఉద్దేశం నీకు నిజంగా ఉంటే, ఆ ఉద్దేశం దగ్గర నువ్వు చేయాల్సిన పని ఏంటంటే లోక సంబంధమైనవి కానీ శరీర సంబంధమైనవి కానీ ఏ పనులు నువ్వు చేయకూడదు. ఇది ఆయన ఉద్దేశం. ఆధ్యాత్మిక ఐక్యత అంటారు. ఫస్ట్దేమో వచ్చి శాశ్వతమైన ప్రేమ, రెండోది ఏంటంటే ఆయన చేసిన నిబంధన, మూడవది విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ఆయనతో మనకు చేసే ఐక్యత. ఈ ఐక్యతకు ఆటంకంగా ఏమున్నాయంట? జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోపత్వం, ఇవిను లోక సంబంధమైన ఏవైనా కిందకు వస్తే 4-5 కూడా ఉంటాయి. అవేవి మీరు చేయకూడదు అని అన్నాడు. ఎందుకు చేయకూడదు అన్నాడు అంటే 8వ వచనంలో ఒక మాట చెప్పాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు ద్వారా ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది మారు మనసు పొందినప్పుడు నువ్వు వెలుగై ఉంటావంట. కాబట్టి వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడను. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. కాబట్టి వెలుగులో నడుచుకోవాలి, వెలుగులో ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది మనకు దేనికి తెలియజేస్తుందంటే ఆయనతో మనకుండా ఐక్యతను. వీటికి వ్యతిరేకం చేసాడు ఎవడో కూడా ఆయనతో కలిసి ఉండలేడు. కారణం ఏంటంటే ఆయన వెలుగు, నువ్వు చేసే పనులు చీకటి కార్యాలు చేసేవాడు వెలుగుతో ఎట్లా పెట్టుకుంటాడు? పెట్టుకోలేడు. కాబట్టి లోక సంబంధమైన విషయాలు మీరేమీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఆయనతో ఐక్యత కలిగి ఉండాలన్నప్పుడు మనం వెలుగు సంబంధాలుగా ఉండాలని చెప్తున్నాడు. సో వీటిని బట్టి మనం ఆయన్ని ఆరాధన చేయవచ్చు. ఇంకా చూస్తే ఇంకా మరొక 2 విషయాలు మీకు నేను చెప్పేసి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఇందాక నేను చెప్పినటువంటి నిబంధనలోకే వస్తుంది ఇది కూడా. బట్ ఏంటనంటే సపరేట్గానే చూడవచ్చు దీన్ని మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల దగ్గర చూడండి, నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి క్రీస్తు యేసు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇగో ఇందాక చెప్పిన ప్రిజర్వెన్స్ అనమాట. వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను అని అన్నాడు. అంటే క్రీస్తులో మళ్ళీ తిరిగి మిమ్మల్ని జన్మింపజేసి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అది ఆయన చెప్పే మాట ఇక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే పేతురు భక్తుల యొక్క ఉద్దేశం క్రీస్తు ద్వారా తిరిగి మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని. సో ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలి? శాశ్వతమైనటువంటి ఆ కృపనిస్తున్నాడంటే క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. ఒకటి ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి, రెండోది ఆయన నిబంధన చేసి ఉంచాడు కాబట్టి, తిరిగి ఆయనతో ఐక్యతలో ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి, క్రీస్తులో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. అందుకని ఏమంటున్నాడు అక్కడ? నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. అంటే మీరు ఎంత భద్రంగా ఉంటారు ప్రభువులు అంటే మీరు అసలు డౌట్ పడబాకండి అంటున్నాడు. డౌట్ పడబాకండి,
మీరు ఆయనతో కూడా ఆయన రాజ్యంలో శాశ్వత కాలం ఉంటారు అన్నాడు. కారణం ఏంటంటే ఆయన క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే క్రీస్తు ద్వారా మిమ్మల్ని తన స్వాస్థ్యంగా ఆయన ఏర్పరచుకొని దాని డిక్లరేషన్ ఇచ్చేశాడు, వీళ్ళు నా పిల్లలు అని. కాబట్టి ఎవడు ఆయన చేతుల నుంచి వాళ్ళని అపహరించలేరు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మరొక విషయం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం దగ్గర, హెబ్రీయులకు రాసిన పత్రిక, టైం అవుతుంది, ఒకసారి ఇది ఒక్కటి చూసి ముగిద్దాం. ఇంకా ఉన్నాయి కానీ ఇది ఒక్కటి చూసి ముగిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఏముందంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదే జెన్యూన్గా మీకు గ్యారంటీగా దేవుడి రాజ్యం ఉంది అని చెప్పాం కదా. ఎందుకు ఉంది అంటే ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఎందుకు మీరు దేవుడి రాజ్యం ఉంది అని చెప్తున్నాడంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకం మన కోసం వచ్చి పవిత్రుడిగా ఈ లోకంలో బ్రతికి పరిశుద్ధుడిగా ఈ లోకంలో తన పవిత్రతను ప్రూవ్ చేసుకొని తర్వాత మనందరి పాపాల నిమిత్తము కలవరి సిలువలోకి వెళ్ళి తన పవిత్రమైన రక్తాన్ని మన పాపాల నిమిత్తం చిందించి సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి 3వ దినాలు లేచిన తర్వాత ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తండ్రి అని దేవుని సింహాసనం దగ్గరికి మామూలుగా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని ఆయనంట ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. జాగ్రత్తమా, మీరు దేవుడి రాజ్యానికి మళ్ళీ వెళ్తారు అని అంటాకి మీకు ఎష్యూరెన్స్ ఏంటంటే నీ పక్షంగా నా పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నారంట. మేబీ నేను అనుకుంటా ఇట్లా అని ఊరికే అంటే మరి అక్కడ ఏం విజ్ఞాపన చేస్తున్నారో ఆయనకి తెలవాలి. మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాంగా, అక్కడ తెలుస్తుంది మనకి. సరే నేను అనుకుంటూ ఏంటంటే బహుశా నేనే అనుకోండి, నేనే తగినంత స్థాయి నాకు లేదు, నేను విశ్వాసినే, వాక్యం చెప్తున్నాను, ఏదో తెలియకుండా ఇంత చెప్పినట్లు ఏదో విషయం దగ్గర పాపంలో పడిపోయాను అని అనుకున్నప్పుడు బహుశా ఇట్లా అంటాడు అనుకుంటున్నాను నేను. ఏంటంటే పోన్లే ప్రభా ఆయన క్షమించు అని అంటాడంట పక్కన దేవుడు పక్కన నుండి, వాడిని క్షమించు. ఆడు బలంగా ఉండాలనుకున్నాడు కానీ బలహీనుడిగా శరీరంలో ఉన్నాడుగా అంట. అట్లా కాదు, మరి నేను నీతిమంతుడిని సత్యమై ఉన్నవాడిని నేను ఆయన ఎట్లా అంగీకరిస్తాను అని చెప్పి దేవుడు అడిగితే వాడిని చూడద్దు ప్రభా, వాడి కోసం చిందించబడిన నా పవిత్ర రక్తాన్ని చూడు, దాన్ని చూసి ఒక్కసారి ఆయన క్షమించంటాడు. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తాన్ని గుర్తు చేసుకుంటాడో ఎంతటి పాపిని సరే ఆయన క్షమించడానికి ఇష్టపడతాడంట. ఇది ఎక్కడ దొరుకుతుంది ఈ విజ్ఞాపన అంటే దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రభువు నీ నా పక్షంగా విజ్ఞాపన నిరంతరం అంట. అందుకు బ్రతికున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎంత థ్యాంక్స్ చెప్పాలి మనం దేవుడికి, ఎంత థ్యాంక్స్ చెప్పాలి, ఎంతగా ఆయన స్తుతించి ఆరాధించాలి. ఒకసారి మీరు ఆలోచించాలి. అలా ఆయన విజ్ఞాపన చేయబట్టి ఆయన విజ్ఞాపన బట్టి పడిపోయినా లేపి అలా లేపి ప్రభు కోసం నేను నిలబడితే చనిపోయిన వెంటనే మా శరీరం మార్పు కలిగిన శరీరంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో శాశ్వతకాలం ఉంటావు. కాబట్టి అదే ప్రభు చెప్తున్నాడు ఏంటంటే శాశ్వతమైన నా చేతుల నుంచి వాటిని ఎవ్వడు వాటిని అపహరించడు. కారణం ఏంటంటే నేను వాళ్ళ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా, వాళ్ళ పక్షంగా నిత్యమైన నిబంధన చేశా, వాళ్ళతో ఐక్యత కలిగి నేను జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే క్రీస్తులో వాళ్ళందరినీ నేను ఎన్నుకున్నాను. అంతేకాదు క్రీస్తు విజ్ఞాపన బట్టి నిరంతరం వాళ్ళకి నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను అన్నాడు. ఇన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు ఒక మాట రాయించాడు. ఏమని రాయించాడు అని అంటే నా చేతి నుండి నా గొర్రెలను ఎవరు అపహరింపడు. కారణం ఏంటంటే వాళ్ళు నా తండ్రి చేతిలో ఉన్నాడు కాబట్టి నా తండ్రి చేతి నుంచి కూడా వాటి ఎవడు నేను ఏమన్నాడు, వారిని నాకు ఇచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. అంటే నువ్వు ఇక శాశ్వత కాలం దేవుడి రాజ్యంలో ఉంటావు అని గొప్ప ఇన్సూరెన్స్ ప్రభుత్విస్తున్నాడు. కాబట్టి ఇన్ని కారణాలు మన దగ్గర పెట్టి అంత గొప్ప హామీ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధన చేద్దాం. ఎందుకంటే నువ్వు నేను బ్రతికున్నామన్నా, నువ్వు నేను దేవుళ్ళు నిలబడి ఉన్నామన్నా, రేపొద్దున ఇంత దరిద్రంగా జీవించి దేవుడి రాజ్యానికి వెళ్ళబోతున్నామన్నా వీటన్నిటికీ కారణం ఏంటంటే మనమేం కాదు, ఆయన ప్రేమ, ఆయన నిబంధన, ఆయన ఐక్యత, ఆయన క్రీస్తు ద్వారా మనం ఎన్నుకోవటం మూలంగా, క్రీస్తు ప్రభు వారు మన పక్షంగా విజ్ఞాపన చేయటం మూలంగా. అంతేకాదు పరిశుద్ధాత్మడు కూడా మనల్ని ఇక్కడ మన వారం చెప్పుకున్నట్లుగా మనల్ని
ఇక్కడ తప్పును ఒప్పుకుని మనం సరెండర్ అయ్యేలాగా చేయటాన్ని బట్టి కూడా వీటన్నిటిని బట్టి ఆయన మన రాజ్యం కోసం శాశ్వతంగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన చేసిన మేళ్ళు తెలుసుకొని ఆయన ఆరాధన చేద్దాం. ఆరాధన చేయకుండా దయచేసి ఎవ్వరు ఉండకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం, ఆయన చేసిన మేళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ కూడా బాధ అయిపోతే ఎట్లా కదా. హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి ఆరాధన చేద్దాం. కళ్ళు మూయండి.